వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రామచంద్రయ్యని హాస్పిటల్లో చూసిన చామంతి వాళ్ళ అమ్మ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతారు. బిడ్డా అని ప్యారలైజ్ అయిన చేతులు కూడా ఇంకా కదులుతాయన్నమాట రామచంద్రయ్య గారికి. ఒక్కసారిగా ఇదంతా చూసిన ప్రేమ్ అయితే షాక్ అయిపోతారు. బిడ్డా, ఈరోజు నేను బ్రతికానంటే దానికి కారణం నువ్వే అంట కదా బిడ్డా. ఈ బాబు చెప్పాడు, నీకు నేను చేయించిన కమ్మల్ని అమ్మి తాకట్టు పెట్టి నువ్వు నన్ను, నా ప్రాణాల్ని కాపాడుకున్నావు కదా బిడ్డా అని అంటారు రామచంద్రయ్య. నాన్న, ఆ రోజు అవి తాకట్టు పెడుతుంటే బాధపడ్డాను, కానీ అవి నీ గురించే ఇదంతా చేశారంటే నేనే నమ్మలేకపోతున్నాను నాన్న. నాన్న, ఇంకా మనం ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోదాం నాన్న, వెళ్ళిపోదాం అని అంటుంది చామంతి. ఏంటి చామ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళిపోదాం అంటున్నావేంటి? ఎక్కడికి అని అడుగుతారు ప్రేమ్. లేదు బాబు, ఇన్ని రోజులు మా నాన్న కోసమే మేము ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మా నాన్నే మాకు కనిపించారు. అలాంటప్పుడు ఇక్కడ ఉండి మాకు ప్రయోజనం ఏమీ లేదు బాబు అని చెప్తూ మనసులో మాత్రం ఇప్పుడు నాన్న ఒకవేళ అక్కని ఆ ఇంట్లో చూస్తే ఖచ్చితంగా నాన్న ఆరోగ్యం మళ్ళీ దెబ్బతింటుంది. కాబట్టి నేను ఎలా అయినా నాన్నకి అక్క గురించి చెప్పకుండా వేరే ఊరు వెళ్ళి బ్రతకాలి అని చెప్పి పాపం మనసులో అనుకుంటుంది చామంతి. అవును బాబు, నీకు ఏమి చిరుణం తీర్చుకున్నా తక్కువే. నా ప్రాణాన్ని కాపాడావు. మేమింకా వేరే ఊరు వెళ్ళిపోతాం బాబు అని అంటారు రామచంద్రయ్య. చూడండి, మీ ఆరోగ్యం ఇప్పుడప్పుడే కుదుటపడేది కాదు. మీరు మందులు వాడుతూ రెగ్యులర్గా చెకప్కి వస్తూ ఉండాలి. అలాంటప్పుడు మీరు వేరే ఊరు వెళ్ళిపోతే అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి ఎలా తిరుగుతారు? కాబట్టి చెప్తున్నాను చామ్, నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అంకుల్ ఇక్కడే ఉంటారు. ఆయన ఇక్కడ ఉండేలా నేను ఏర్పాట్లు చేస్తాను. మనతో పాటే మీరుంటున్నట్టు అవుట్ హౌస్లోనే ఆయన, మీ నాన్నగారు కూడా నీతోనే ఉంటారు అని అంటారు. బాబు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మగారి గురించి మర్చిపోయారా? అమ్మగారంటే ఎవరో మీకు తెలుసు కదా. మేముంటున్నందుకే అమ్మగారు చాలా చాలా ఘోరంగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు తన్ని చూస్తే ఇంకేం లేదు బాబు గారు అని అంటుంది చామంతి. లేదు, అమ్మకి తెలియకుండా ఎలా తీసుకువెళ్ళాలో నాకు బాగా తెలుసు. నేను చెప్తున్నాను కదా, డిశ్చార్జ్ అయ్యాక మీతో పాటు మీ నాన్నని అవుట్ హౌస్లోనే ఉండనిద్దాం అని చెప్పి ఇంకా డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్తూ ఉంటాడనమాట రామచంద్రయ్యని ప్రేమ్ చామ్. ఇది ఇలా ఉండగా రోజా హ్యాపీగా ఇంకా బాల్కనీ లాన్లో కూర్చొని ఉయ్యాల ఊగుతూ, నేను ఏ దాని గురించి అయితే కలలు కన్నానో నా కలలన్నీ కళ్ళ ముందే కనబడుతున్నాయి. రాజభోగం, ఇన్ని కోట్ల ఆస్తికి ఇప్పుడు నేను మహారాణిని. రోజా, ఇంకా నీకు ఎలాంటి సమస్య లేదు. ఆ చామంతిని, అమ్మని ఇక్కడి నుండి పంపించేస్తే నా గురించి తెలుసుకునే వాళ్ళు ఇంకా ఎవ్వరూ ఉండరు. కాబట్టి వాళ్ళిద్దరిని బయటికి పంపే ప్లాన్ని నేను ఖచ్చితంగా వేస్తాను అని చెప్పి ఆలోచిస్తూ ఉయ్యాలూగుతూ చాలా పొగరుగా ఉంటుంది రోజా. రమాదేవి అప్పుడే ఇంకా రోజాని దూరం నుండి చూస్తుంది. రోజా, ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు నాకు అర్థమైంది, కానీ అరుణ్ నిన్ను అసహించుకునేంత వరకు నీతో మంచిగా నటించక తప్పదు అని రోజా దగ్గరికి వెళ్తుంది రమాదేవి. రోజా, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని అడుగుతుంది రమాదేవి. ఏం లేదు అత్తయ్య, అరుణ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అత్తయ్య, మీరు నన్ను ఇంత త్వరగా కోడలిగా ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు అత్తయ్య అని నటిస్తూ ఉంటుంది రోజా. దాందేముంది రోజా, అయినా అరుణ్ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. మీరిద్దరూ నాకు కళ్ళ ముందు సంతోషంగా ఉండడమే నేనిప్పుడు కోరుకునేది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నీకేమైనా కావాలంటే చెప్పు, నీ రూమ్కి నేనే పంపిస్తాను అని అంటుంది రమాదేవి. ఈ మాట అన్నారు. అది చాలత్తయ్యా, నాకేమీ వద్దు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది రోజా. ఇంకా రమాదేవి కూడా ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉండగా ప్రేమ్ చామ్ అయితే రామచంద్రయ్యని దొంగతనంగా అవుట్ హౌస్కి తీసుకువస్తారు. ఇంకా ప్రేమ్ చామ్ రామచంద్రయ్యని అలా వీల్చైర్లో కూర్చోపెట్టి, మీకు ఏం కావాలన్నా నాకు ఒక్క ఫోన్ చేయండి, నేను అన్ని విషయాలు చూసుకుంటాను. ఇంకలా ప్రేమ్ వెళ్ళిపోబోతూ ఉంటే రామచంద్రయ్య, బాబు ఒక్క నిమిషం, నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది బాబు. ఏ సంబంధం లేకపోయినా నన్ను కాపాడావు. నీకు నేను ఏ రుణం తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవడమే. నిన్ను కన్నా తల్లిదండ్రుల్ని నాకు ఒక్కసారి చూడాలనిపిస్తుంది బాబు అని అంటారు రామచంద్రయ్య. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను, మీరు మాత్రం ఆరోగ్యాన్ని హ్యాపీగా ఉంచుకోండి, ఓకేనా అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రేమ్. ఇంకా చామ్ కూడా ప్రేమ్ వైపు ప్రేమగా పాపం చూస్తూ ఉంటుంది. డ్రైవర్ బాబు చాలా మంచివాడు, నిజంగా మా నాన్నని కాపాడినా డ్రైవర్ బాబుకి ఎంత రుణపడినా తప్పులేదు అని పాపం ఇంకా ప్రేమ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా అరుణ్ ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా ఎప్పుడు అరుణ్ అయితే రమాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈరోజు వర్క్ ఇలా జరిగింది అని చెప్పి చెప్తూ ఉండేవాడు. రమాదేవి ఈరోజు ఆఫీస్లో జరిగిన పనులన్నీ ఖచ్చితంగా నాతో షేర్ చేసుకుంటాడు అరుణ్ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ తన వెనకాలే రోజా కూడా నీకు అవకాశం ఇవ్వను కదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా అరుణ్ అయితే అలా ఇంటికి రాగానే రమాదేవి దగ్గరికి కాకుండా రోజా దగ్గరికే వెళ్తాడు. హాయ్ రోజా, ఏంటి ఇంకా నిద్రపోలేదా అని అడుగుతూ ఉంటారు. లేదు అరుణ్, నీ గురించే ఎదురు చూస్తున్నాను అని అంటుంది రోజా. ఇంకా ఒక్కసారిగా రమాదేవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రమాదేవి ఇంకా అలా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా రమాదేవిని బాల్కనీలో నించొని ఉండగా రామచంద్రయ్య అప్పుడే ఇంకా వీల్ చైర్పై అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా రామచంద్రయ్య రమాదేవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ని అయితే గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట రమాదేవితో ఈ రామచంద్రయ్య. ఇంకలా రామచంద్రయ్య అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు రమాదేవి వైపు. రమ ఏంటి ఇక్కడుంది అని షాక్లో ఉండిపోతారు రామచంద్రయ్య. బిడ్డా అని పిలుస్తారు రామచంద్రయ్య. నాన్న ఏమైంది నాన్న, మళ్ళీ ఎందుకు టెన్షన్గా ఫీల్ అవుతున్నావు అని అడుగుతుంది చామంతి. ఆవిడ ఆవిడ అని అంటారు రామచంద్రయ్య. నాన్న నువ్వు అడిగావు కదా, ఇక్కడ ఒక పెద్ద డైనోసార్ లాంటి ఆవిడ ఉందని చెప్పి, ఈవిడే ఈ ఇంటికి పెద్ద మనిషి, మన అమ్మగారు. ఈవిడ పని దగ్గరే మేం జాయిన్ అయ్యాం అని చెప్తుంది చామంతి. ఒక్కసారిగా రామచంద్రయ్య షాక్లో ఉండిపోతారు. అంటే ఇక్కడ ఈ ఇంటికి నేను తిరిగి వచ్చానా? ఇన్నేళ్ల క్రితం జరిగిన గతాన్ని తవ్వద్దనుకుంటున్నా, కానీ దేవుడు ఇలా కళ్ళ ముందుకి మళ్ళీ గతాన్ని తీసుకొస్తాడని, నా చేత మళ్ళీ నిజాన్ని బయట పెట్టించబోతున్నాడని నేను అస్సలు అనుకోలేదు అని రామచంద్రయ్య మనసులో అనుకుంటారు. ఏనాన్న తను తెలిసినట్టు అడుగుతున్నావు, అమ్మగారు నీకు ముందే తెలుసా అని అడుగుతుంది చామంతి. బిడ్డ అదంతా ఇప్పుడు చెప్పే ముచ్చట కాదు, ఏం లేదు, రా వెళ్దాం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు రామచంద్రయ్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా రమాదేవి అందరినీ హాల్లోకి పిలుస్తుంది. అందరూ త్వరగా రండి, నా కొత్త కోడలు వచ్చిన వేళ విశేషం. రోజా ఇక్కడికి వచ్చింది కాబట్టి, ఇంటి కోడలైంది కాబట్టి, వాయుపుత్ర ఎయిర్లైన్స్లో రోజా ఒకప్పుడు ఎంప్లాయీగా ఎయిర్ హాస్టెస్గా ఉండేది. కానీ ఇప్పుడు రోజా ఎండి చైర్మన్కి భార్య అయింది. అలాంటి రోజా చేత ఒక న్యూ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయించబోతున్నాను. వాయుపుత్ర ఎయిర్లైన్స్కి కొలాబరేట్ అవుతున్న, మన దగ్గరికి డిజైనింగ్కి వస్తున్న హోటల్ మేనేజ్మెంట్స్ కొన్ని క్యూ కడుతున్నాయి. వాయుపుత్ర ఎయిర్లైన్స్లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి అక్కడ ఉండడానికి హోటల్ అకామిడేషన్ కూడా మనం గ్రూప్ ప్యాక్డ్గా ఇవ్వాలని ఒక ప్రపోజల్ మన దగ్గరికి వచ్చింది. కాబట్టి ఒక హోటల్ ఇనాగరేట్ చేయబోతున్నాం. ఆ హోటల్ రీఓపెన్ చేసేది, ఆ హోటల్ రిబ్బన్ కట్ చేసేది నా కొత్త కోడలు రోజా అని చెప్తుంది రమాదేవి.
ఒక్కసారిగా ఇంకా క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట అరుణ్, ప్రేమ్, చామంతి అందరూ. కానీ దీక్ష, జగదీష్ వీళ్ళు మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇంకా అలా వాళ్ళు వెళ్ళిపోతుంటే, ఏంటి చెల్లెమ్మ, ఏంటిదంతా? నువ్వు నాకేం చెప్పావు, ఇక్కడ ఏం చేపిస్తున్నావు? దాన్ని ఎలా అయినా బయటకు గెంటేస్తానన్నావు, ఇప్పుడు మాత్రం కొత్త కంపెనీ, కొత్త హోటళ్ళకి దానితో రిబ్బన్ కటింగ్ చేయిస్తావా అని అడుగుతారు జగదీష్. అన్నయ్య, ఈ రమాదేవి ఒక అడుగు వేసిందంటే 10 అడుగుల వరకు తనే ఆలోచించుకుంటుంది. అది ఈ రమాదేవి అంటే. పక్కాగా ప్లాన్ చేశాను. ఆ రోజా రేపు ఇనాగరేట్ చేస్తుంది, రిబ్బన్ కట్ చేసి హోటల్ని ఓపెన్ చేస్తుంది. కానీ అది ఇంటికి తిరిగి రాదు. అరుణ్ దానిపై ప్రేమ బాగా పెంచుకున్నాడన్నయ్యా. అందుకే దాన్ని పైకి పంపించడం కంటే ఇంకొక మార్గం నాకు కనిపించట్లేదు. అక్కడంతా సెట్ చేశాను. హోటల్లో అగ్ని ప్రమాదం జరిగి దాని లోపలే ఉండేలా చేసి దాని ప్రాణాలు తీసేస్తాను. అప్పుడు మనకి ఎలాంటి బాధ ఉండదు. అరుణ్కి ఎలాగో భార్య చనిపోతుంది కాబట్టి దీక్ష దగ్గరైతే దీక్షకి అరుణ్కి పెళ్లి చేస్తాను అని అంటుంది రమాదేవి. వావ్, సూపర్ చెల్లెమ్మ, నీ ఐడియానే ఐడియా. చాలా చాలా బాగుంది చెల్లెమ్మ. ఖచ్చితంగా రేపు దాని చావు వార్త వింటామన్నమాట. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి జగదీష్ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా రమాదేవి అయితే అలా అవుట్ హౌస్ వైపు వెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట ప్రేమ్. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు, ఒకసారి అవుట్ హౌస్ ఎందుకో మారినట్టు అనిపిస్తుంది, చూద్దామని వెళ్తున్నాను అని అంటారు. అమ్మా, అది కాదమ్మా అని అంటాడు ప్రేమ్. రేయ్, నాకే ఎదురు చెప్తున్నావా? తప్పుకో అని చెప్పి ఇంకా అవుట్ హౌస్కి వెళ్తూ ఉంటుందన్నమాట. పాపం రమాదేవి. ఇంకా ప్రేమ్ అయితే, అయ్యో, చామ్ కూడా వాళ్ళ అమ్మని తీసుకొని మెడిసిన్స్ తీసుకోవడానికి బయటకు వెళ్ళింది. ఇప్పుడు కేవలం రామచంద్రయ్య మాత్రమే ఉంటారు. వారిని తప్పించాలన్నా వారు పెరాలసిస్ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు ఎలా దేవుడా అని ప్రేమ్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంకా అలా అవుట్ హౌస్కి వెళ్ళి రమాదేవి రామచంద్రయ్యని చూస్తుంది. ఒక్కసారిగా రమాదేవి రామచంద్రయ్యని చూసి షాక్ అయిపోతుంది. ఇంకా రామచంద్రయ్య మాత్రం రమాదేవి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకా రమాదేవి రామచంద్రయ్య దగ్గరికి వస్తుంది. చాలా ఏళ్ళైనట్టుంది నిన్ను చూసి. ఇక్కడ నీకేం పని? నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అని అంటుంది రమాదేవి. ఇది నీ ఇల్లని తెలియక వచ్చాను. నా ఆరోగ్యం బాగైపోయాక నేనుండి దూరంగా వెళ్ళిపోతాను అని అంటారు రామచంద్రయ్య. త్వరగా వెళ్ళిపోతే నీకే మంచిది, లేకపోతే గతాన్ని మళ్ళీ తవ్వాలని ప్రయత్నిస్తే అని అంటారు రమాదేవి. ఏం చేస్తావు? నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు నాకు వరసకి చెల్లెలివే అయినా రాక్షసిలా తయారయ్యావు అని అంటారు రమాదేవితో రామచంద్రయ్య. ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది. చెప్పాను కదా, ఆ గతమంతా మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు నా సొంత అన్నయ్యవి కాదు, నేను నీకు చెల్లెల్ని కాదు. ఆ రోజు నువ్వు చెప్పినట్లు అంట్లు తోముకుంటూ బట్టలు ఉతుక్కుంటూ ఉంటుంటే నీలాంటి ఎవరో మిడిల్ క్లాస్ వాడినే నాకు ఇచ్చి పెళ్లి చేసేవాడివి. కానీ ఇప్పుడు చూసావా, నన్ను చూసావా, నా టీవీ చూసావా, నా ఆస్తి చూసావా, ఎలా మారానో అని అంటుంది రమాదేవి. మోసం చేసి ఒకరి సౌభాగ్యాన్ని లాక్కొని తెచ్చుకున్నావు నువ్వు ఇదంతా. కానీ మాకలా అవసరం లేదు. మేము తినేది 4 మెతుకులే అయినా కష్టపడి సంపాదించి తింటాం. నీలా ఒకరిని కావాలని వల్లో వేసి బుట్టలో వేసి పెళ్లి చేసుకొని ఆ ఐశ్వర్యాన్ని అనుభవించాల్సిన అవసరం మాకు లేదు అని అంటారు రామచంద్రయ్య. ఇంకా అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు రామచంద్రయ్య అండ్ రమాదేవి. రమాదేవి రామచంద్రయ్య సొంత చెల్లెలు. కానీ రమాదేవికి సేమ్ రోజాలాగే బాగా ఉన్నవాళ్ళం అవ్వాలి, ఇదంతా చాలా చిన్న చిన్న పనులు, ఒకేసారి కోటీశ్వరులను అయిపోవాలని చెప్పి ఒక కోరిక అయితే ఉంటుంది. అలా ఇంకా పల్లెటూరులో రాజావారు రాణివారి దగ్గర పని మనిషిగా పనులు చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే రాజావారు రాణివారిని చూడ్డానికి హర్షవర్ధన్, చంద్రిక ఇద్దరు భార్యాభర్తలుగా అక్కడికి వస్తారు.
వచ్చి ఇంక వాళ్ళైతే మొత్తం చూస్తూ వాళ్ళతో కొన్ని రోజులు గడుపుతూ ఉంటారు. హర్షవర్ధన్ని చూడగానే రమాదేవి ఒక్కసారిగా అట్రాక్ట్ అవుతుంది. ఈయనని పెళ్లి చేసుకుంటే నేను కోటీశ్వరరాలను అవుతాను, ఖచ్చితంగా ఈయన్ని ఎలా అయినా వల్లో వేసుకోవాలి అని చెప్పి హర్షవర్ధన్తో ప్రేమగా మాట్లాడడం, హర్షవర్ధన్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. అది తెలుసుకున్న రామచంద్రయ్య రమాదేవి చెంప పగలగొడతారు. పగలగొట్టి, ఛీ, నీలాంటి దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అయ్యగారికి ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక భార్య ఉన్న ఆవిడ్ని ఇంకా మళ్ళీ ప్రేమించాలనుకుంటున్నావు, అసలు నీకు కొంచెమైనా సిగ్గుందా అని అడుగుతారనమాట. రామచంద్రయ్య, చూడన్నయ్యా, నేను నీలా కింద స్థాయిలో పనిచేసి బ్రతకను. ఇప్పుడు చెప్తున్నాను, నా గమ్యం ఆ హర్షవర్ధనే. ఆయన్ని పెళ్లి చేసుకొని కోటీశ్వరరాలనవుతాను. ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటుంది రమాదేవి. నువ్వు చెప్పడం ఏంటి? నేను చెప్తున్నాను, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇవాళ నుండి నువ్వు నా చెల్లెలివే కాదు, పోవే బయటికి అని చెప్పి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారనమాట రామచంద్రయ్య. అలా ఇంకా బయటికి గెంటేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో పనివారిగా చేరి ఇంకా హర్షవర్ధన్ని కావాలనే ఆమె పెళ్లి చేసుకొని ఇంకా అదంతా జరుగుతుందనమాట. అలా ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ రామచంద్రయ్య, చూడు, మనల్ని దేవుడు ఎందుకు కలిపాడో, మళ్ళీ ఇలా ఎదురు పడేలా ఎందుకు చేశాడో నాకు తెలీదు. మళ్ళీ మా జోలికి కానీ నా బిడ్డ జోలికి కానీ నువ్వు రావాలని ప్రయత్నిస్తే మాత్రం నేను ఊరుకోను, క్షమించను. నీ గురించి అందరికీ నిజం బయట పెడతాను అని అంటారు రామచంద్రయ్య. ఒక్కసారిగా రామచంద్రయ్య వైపు చూస్తూ భయపడుతూ ఉంటుంది రమాదేవి. ఇంకా అలా కరెక్ట్గా అదంతా డోర్ దగ్గర నుండి చామంతి వినేస్తుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది గతాన్ని తెలుసుకొని చామంతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.